హాయ్ గాయ్స్, హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారు అందరూ? రీసెంట్ గా నా బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళయింది. మీ అందరూ కూడా వీడియోస్ చూసే ఉంటారు. సో ఆ పెళ్లికి సంగీత్ కి మేము చేసిన డాన్స్ ప్రాక్టీస్, నేను చేసిన ప్యాకింగ్, ఇంకా ప్రిపరేషన్స్ అంతా కూడా ఈ వీడియోలో ఇంక్లూడ్ చేశాను. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ స్టార్ట్ దిస్ వీడియో. ఫస్ట్ అయితే ఒక 3 వీక్స్ ముందు కావచ్చు, నేను నా ఫ్రెండ్స్ అందరం కలిసి డాన్స్ ప్రాక్టీస్ కోసం కలుద్దాం అనుకున్నాం. మా అందరికైతే వీకెండ్స్ మాత్రమే కుదురుతుంది. సో వీకెండ్ ప్లాన్ చేసుకున్నాం. సో మొత్తానికి అయితే కలిసాము. మేము బ్రైట్ టు బి కూడా ఆ రోజే కూర్చొని ప్లాన్ చేసుకున్నాం. దాని తర్వాత ఇంకా డాన్స్ చేద్దామని చెప్పి స్టార్ట్ చేసాం. చాలా డేస్ అయితే డాన్స్ ప్రాక్టీస్ చేస్తున్నాం కదా, సో అందరికి కొంచెం ఆక్వర్డ్ ఫీలింగ్ ఉండే, కానీ 3 సాంగ్స్ కొరియోగ్రఫీ ఫినిష్ చేసుకున్నాం. ఆ రోజు నాతో పాటు నా చెల్లి కూడా వచ్చింది. సో తను మేము చేసిన డాన్స్ వీడియో తీసింది. ఇక్కడ చూసుకుంటున్నాం ఎలా చేస్తున్నాం అని. లేహంగాలోనా నేను పైన చేసుకుంటా పద్ధతిగా. అరే ముందట వాళ్ళు పర్ఫెక్ట్ చేయాలి. ఎగ్గొట్టినా గుర్తొస్తలేదు సడన్ గా. అది ఫస్టే వాడు మడత పెట్టక ముందు మడత పెట్టేస్తుంది. ప్రాక్టీస్ చేసిన తర్వాత వ్యూ ఇట్లా ఉండే, ఆల్మోస్ట్ 30th ఫ్లోర్లో ఉండే కావచ్చు. సన్సెట్ ఎంత బాగుండే అంటే సిటీ వ్యూ చూడడానికి అసలు ఎంత బాగుందో. కానీ మరి అంత టాప్ ఫ్లోర్స్లో ఉంటే కొంచెం భయం వేస్తుంది నాకైతే కిందికి చూడాలంటే. ఆఫ్టర్ సో మచ్ ఆఫ్ ప్రాక్టీస్ మంచిగా ఉంది. Let me tell you guys, you cannot find a better moisturizer under 500 for this hot and humid summer. And I'm talking about Aqualogica Illuminate Plus Hydrogel Moisturizer. దీంట్లో ఆల్ఫా ఆర్బిటన్ ఉంటుంది, విచ్ గివ్స్ యూ ది ఈవెన్ స్కిన్ టోన్, అండ్ హైలూరానిక్ యాసిడ్ మన స్కిన్ ని హైడ్రేట్ చేస్తుంది. ఇట్ ఆల్సో కంటైన్స్ వైల్డ్ బెర్రీస్ విచ్ హెల్ప్స్ ఇన్ లైట్నింగ్ అవర్ స్పాట్స్ అండ్ బ్రైటన్స్ అవర్ స్కిన్. ఇది వాటర్ లైక్ టెక్స్చర్ ఉంటుంది, వెరీ లైట్ వెయిట్ ఇన్ ఫార్ములా, అండ్ అప్లై చేసుకున్న తర్వాత ఫేస్ మీద అసలు హెవీగా అనిపించదు. అండ్ లుక్ ఎట్ దట్ జిగ్లింగ్ టెక్స్చర్. ఇది మనం ఫేస్ తో పాటు బాడీ కూడా అప్లై చేయొచ్చు, అండ్ యూ డు నాట్ ఫీల్ దట్ చిప్ చిప్ ఫీలింగ్ ఆన్ యువర్ ఫేస్. అండ్ నా కోడ్ 20 చిరుదాన్ని యూజ్ చేస్తే 20% డిస్కౌంట్ వస్తుంది అక్వాలాజికా వెబ్సైట్. ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకాన్, పర్పుల్ లో అవైలబుల్ ఉన్నాయి. లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేశాను. యూ కెన్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. యూజ్ దిస్ ప్రోడక్ట్ అండ్ థ్యాంక్ మీ లేటర్. సో ఇది Day 2 ఆఫ్ డాన్స్ ప్రాక్టీస్. మళ్ళీ నెక్స్ట్ వీకెండ్ కలుస్తున్నాము. ఈసారి బ్రైట్ తో పాటు డాన్స్ ప్రాక్టీస్ ఉంది. సో ఫస్ట్ అయితే నేను నా ఫ్రెండ్ రియాని పిక్ చేసుకోవడానికి వెళ్తున్నాను. షీఈస్ కమింగ్ ఫ్రమ్ పూణే. తను వచ్చేది మొత్తం క్యాప్చర్ చేద్దాం అనుకున్నాను, కానీ అంతమంది జనాలను చూసి వెంటనే కెమెరా కిందకి తిప్పేసా. అసలు ఐఎమ్ నాట్ ఏ గుడ్ బ్లాగర్. అసలు నేను జనాల మధ్యలో అస్సలు బ్లాగ్ చేయలేను, అంత టైం లేదు ఇక్కడ. ఆ లిప్స్టిక్ అయితే పోలేదుగా పెట్టుకొచ్చి ఎందుకు స్నానం చేయలేక లిప్స్టిక్ అయితే కావాలి. దాంతో స్నానం చేసినట్టు కనిపిస్తుంది అందుకే. ఇంకా ఫ్రెండ్స్ అందరు మళ్ళీ గ్యాదర్ అయ్యి డాన్స్ స్టూడియోకి వచ్చేసి, సంగీత్ మండే రోజు ఉండే, ఇది సాటర్డే రోజు ప్రాక్టీస్ అనమాట. మేము జస్ట్ 4 సాంగ్స్ చేద్దాం అనుకున్నాం. ఆ రోజు కొరియోగ్రఫీ అంతా అయిపోయింది, కానీ గెస్ వాట్, మేము చేయలేదు. లాస్ట్ కి వస్తే సంగీత్ లో ఈ డాన్స్. అండ్ ప్రాక్టీస్ రోజు కూడా నేను ఎక్కువ డాన్స్ చేయలేదు, ఎందుకంటే నా కాలికి ఒక పెద్ద పింపుల్ వచ్చిందనమాట. సో అది మొత్తం పస్ ఫిల్ అయి ఉండే, అసలు నడవనికి కూడా రాలేదు. ఇంకా జస్ట్ 1 డే లో సంగీత్, అసలు నేను డాన్స్ చేయగలుగుతున్నా లేదా అనుకున్నాను. అందుకే ప్రాక్టీస్ కి వెళ్ళినప్పుడు కూడా మోస్ట్లీ కూర్చొని జస్ట్ స్టెప్స్ చూసాను. అసలు మాట్లాడడమే కుదరలేదు బ్లాగ్తోని. సో దిస్ ఇస్ మీ వెయిటింగ్ ఎట్ జావేద్ హబ్బీ. నేను పెడిక్యూర్ చేయించుకుందామని వచ్చిన, అండ్ వర్ష లోపల ఫేషియల్ చేయించుకుంటుంది. అండ్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఫియర్ ఇట్లా అందరి దగ్గర మాట్లాడడం. అంటే నా చుట్టూ ఎవరు లేరు, బట్ ఐ డోంట్ నో కెమెరాస్లో చూస్తే ఏమనుకుంటారు. స్నాప్ తీస్తున్నావా? నా రైట్ ప్రొఫైల్ బాగా వచ్చింది. మంచిగా వచ్చింది. పెట్టడం అమేజింగ్ ఎక్స్పీరియన్స్ ఎట్ జావేద్ హబీబ్. చెప్పు నీ నెయిల్ పాలిష్ చూపి.
ద కాస్ట్లీయెస్ట్ నెయిల్ పాలిష్ చూపిరా ఏం పెట్టిందంత నేను దానికి 200 జస్ట్ 200. అసలు ఇంటికి వెళ్తే మా తమ్ముడు పెడతాడు. అది మేమే పెట్టేస్తాం. కాదే మనకి సపరేట్ డబ్బాని ఐ మీన్ నెయిల్ పాలిషే వస్తుంది కొనుక్కుంటే. మొత్తం నెయిల్ పెయింట్ అదే కదా. హైదరాబాద్కి వచ్చినా అసలు మనం ఏం తిరగట్లేదు. నేను గోగల్స్ పెట్టుకున్నా మనకి వెనక నుంచి కుడుతుంది అట్లా వస్తున్నాయి. నాకు భయం అంటే నేను నా face కి రావట్లేదు. ఇంత పెట్టినా సన్ స్క్రీన్ ఇంతే అయిపోతుందా అంత నేను ఆలోచించే అంత ఎలా అసలు మనం కనిపించదు. ఏమన్నా మనం చేయలే. ఇంకా నువ్వు వర్డ్స్ చెప్తావు, నేను రిప్లై ఇస్తా. ఇప్పుడు చేద్దాం. హలో అసలుకే అగైన్ బ్యాక్ ఎట్ గుమ్మాడి. దిస్ ఇస్ అవర్ డే 3 ఆఫ్ షాపింగ్ వితౌట్ ఈటింగ్. ట్రై చేయకుండా వీడియోస్ తీసుకుంటున్నాం. ఫస్ట్ ఫ్లోర్ విత్ బ్యాగ్. ఫస్ట్ ఫ్లోర్. ఇంత ట్రెడిషనల్ అమ్మా. అదే బాగుంది. బిగ్ ఎమరాల్డ్ వచ్చింది. ఒకసారి అది తీయరా. సో ఫస్ట్ అయితే మేము రింగ్స్ చూసాము. అన్నిటికంటే ఈ రింగ్ బాగా అనిపించింది అండ్ ఎక్కువ ఆప్షన్స్ కూడా లేకుండే హానెస్ట్లీ రింగ్స్ లో. దాంతో పాటు డైమండ్ ఫినిష్ వచ్చిన ఇయర్ రింగ్స్ కూడా చూసాము. ఈ మాంగ్టికా అండ్ ఈ ఇయర్ రింగ్స్ అసలు చాలా బాగుండే. మెహందీకి అయితే పర్ఫెక్ట్ సెట్ అవుతాయి. షార్ట్ వీడియో చాలా మంది ప్రైస్ డీటెయిల్స్ అడిగారు. సో డైమండ్ ఇయర్ రింగ్స్ అండ్ రింగ్ రెండు కలిపి 15,000 కి వచ్చాయి. ఇయర్ రింగ్స్ అరౌండ్ 7,500 అలా. ఐ హోప్ మీకు ఒక ఐడియా వచ్చింది అనుకుంటా. అండ్ దాని తర్వాత షాపింగ్ అయిన తర్వాత పక్కనే మెక్డీ ఉండే, అక్కడికి వెళ్ళాము. ఆ రోజు బయట టూ మచ్ ఎండ్ ఉండే అసలు. సో బర్గర్ అండ్ ఫ్రాంకీ ఇలా ఆర్డర్ చేసుకున్నాం కొన్ని. నేను ఒక జ్యూస్ ఆర్డర్ చేసుకున్నాను, అస్సలు బాగాలేకుండే. అలా మా లంచ్ని ఆల్మోస్ట్ 4:30కి ఏమో ఫినిష్ చేసాము. ఆమ్లెట్ బాగుంది. సో ఇప్పుడు టైం 12 అవుతుంది. రేపు మెహందీ స్టార్ట్. సో మార్నింగ్ 7 o'clockకి మేము బయలుదేరి వెళ్దాం అనుకుంటున్నాం, నేను రియా. సో ఫస్ట్ అయితే నిన్న హల్దీ అండ్ సంగీత్కి తీసుకెళ్ళిన బట్టలన్నీ బ్యాగ్ నుంచి అన్ప్యాక్ చేసి నేను అదే బ్యాగ్లో మళ్ళీ మెహందీ, పెళ్లి కూతురు అండ్ పెళ్ళి శారీస్ ఇవన్నీ కూడా పెట్టుకోవాలి. సో ఒకటే పెద్ద ట్రాలీ తీసుకెళ్దాం అనుకుంటున్నాను. అంటే కొంచెం ఈజీగా ఉంటుంది క్యారీ చేయడానికి, అన్నీ ఒకటే దాంట్లో ఉంటాయని చెప్పి. సో లెట్స్ స్టార్ట్ ది ప్యాకింగ్. చాలా ఉన్నాయి, అసలు ఏమైనా మిస్ చేస్తానేమో అని భయం అవుతుంది. లెట్స్ గో. Dog in the ball, bring the called item, straight bottle game, pass in the pass. In ఏమంటున్నారు ఇప్పుడు? ఆర్మ్ డ్రెస్సింగ్. ఇంకా ఇందాకేదో అంటున్నారు ఆర్మ్ డ్రెస్సింగ్తో పాటు. అది హెడ్ నీతో లంబా చూపి ఆడదామా? అంటే హైడ్ అండ్ సీక్ ఆడొచ్చా? ఎట్లా ఆడతారు? మేము ఇంట్లో ఆడుతుంది రాసి పెడతాం. వాళ్ళ ఇల్లు పెద్ద ఉంటే ఆడొచ్చు, చిన్నగా ఉంటే కష్టం. అంతే కదా. 7 అయినాయి.
దిస్ ఈస్ అస్ నెక్స్ట్ డే మార్నింగే వెళ్ళేది ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఆ రోజు నైట్ నిద్ర పట్టదు అండ్ ఫ్రెండ్స్ తో ఉంటే ముచ్చట్లు పెట్టుకుంటేనే నైట్ అంతా అయిపోద్ది. ఐఎమ్ లిటరలీ డెడ్. అసలు ఐస్ కూడా ఓపెన్ కావట్లేదు నాకు. ఎనీవేస్ ఇంకా ప్యాక్ చేసేసుకొని నేను ఇంకా రియా ఇద్దరం కలిసి కరీంనగర్ వెళ్ళిపోయాం. సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో విచ్ ఇస్ వెడ్డింగ్ వ్లాగ్. కరీంనగర్ రీచ్ అయిన తర్వాత మమ్మల్ని పిక్ చేసుకోవడానికి ఎవరు లేకుండే, అందుకే ఇట్లా ఆటోలో లిటరలీ ఇంత సామాన్ పట్టుకొని వెళ్ళాం. సీ గైస్ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్. మీన్ వైల్ మీరు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.